భాషా ప్రాంతీయ విభేదాలు ఇవేమీ లేకుండా మరో మహా చక్కటి ఐటమ్ని మీ ముందు ప్రజెంట్ చేయాలని మీరు ఐటమ్ అనుకుంటున్నా చేశారండి. భార్యాభర్తలకు చాలా అన్యోన్యత, అనురాగం, ఆప్యాయత. ఒక ఆవిడ వాళ్ళ ఆయనతో కొట్లాడి పుట్టింటికి వెళ్ళిపోయింది. వీడు పాప ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళ అత్తగారు ఫోన్ ఎత్తుతుంది. కొట్లాడుతున్నాడు, రోజు తిరుగుతున్నావట, కొడుతున్నావట, ఏమంటున్నావట, ఇంటికి రా, ఫోన్ పెట్టి. నెక్స్ట్ డే మళ్ళీ చేశాడు. ఇంటికి రాదని చెప్పింది కదా, చెప్తున్నా కదా, ఫోన్ పెట్టి. మూడో రోజు మళ్ళీ చేసి మళ్ళీ ఇలాగే అండి ఆవిడ అత్తగారు కూడా ఇలాగే. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, ఇంటికి రాదని చెప్పింది కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా ఇంకొకసారి చెప్పు, ఈయనకి మంచిగా ఉంది. ఇలాగే జోక్స్ అవి చెప్పడం ఒక వంతు, మామూలుగా విషయాలు మాట్లాడడం ఒక వంతు, హావభావాల్ని ప్రకటిస్తుండడం ఒక వంతు. ఉదాహరణకి మన హాలీవుడ్ మూవీస్లో చక్కటి బాగా పాపులర్. నేను 1993లో అమెరికా యూనివర్సల్ స్టూడియోస్ సందర్శించినప్పుడు స్పీల్బర్గ్ గారిని కలవడం జరిగింది. నేను పరిచయం చేసుకున్నాను. నేను ఎవరు ఆయన తెలియదు కదా, నన్ను నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నాను. నేను మిమిక్రీ ఆర్టిస్ట్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అప్పటికి మనం కలిసే ఉన్నాం. అది అనేసరికి వాడేంటి ఏం చెప్పాలి అర్థం కాదు. వాళ్ళు ఇంగ్లీష్ చాలా ఫాస్ట్గా అంత స్పీడ్గా ఉంటున్నారు. సార్ ఐ మిమిక్ సార్ సౌండ్స్ అండ్ ఆల్, ఈవెన్ డైనాసర్ సౌండ్ చేసి చూపించారు. ఆయన $100 నోట్ తీసి సంతకం చేసి నాకు ఇచ్చారు. ముందు నన్ను చెక్ చేశాడు ఆయన. నాలో ఏమైనా ఎలక్ట్రానిక్ పరికరం ఉందా, ఏమైనా పెట్టుకున్నాడా, చిప్ ఏమైనా మింగాడా, అంత బ్రహ్మాండంగా ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాకి ముందు హాలీవుడ్ మూవీస్లో బాగా పాపులర్ అయింది మెకనస్ గోల్డ్. హాలీవుడ్ మూవీలో చాలా దూరం నుంచి. ఇప్పుడు మన దగ్గర నిన్న మొన్నటి దాకా టెక్నాలజీ వేరే, బాహుబలి నుంచి టెక్నాలజీ మారిపోయింది. ప్రభాస్ నటించిన బాహుబలి. ముందు బాహుబలి ఎండింగ్ పార్ట్ 2 సినిమాలో ఏనుగు బీభత్సం సృష్టిస్తుంది. నిజంగా అక్కడ ఒక ఏనుగే ఉంది, మిగతా అవన్నీ గ్రాఫిక్ ఏనుగు లేదు, ఎవరికి తెలియవని అలా కనిపెట్టేలాగా చేశారు. ఆ ఏనుగు కీకరించి మొత్తం అంతా మదమెక్కిన ఏనుగు అంటాం దాన్ని. అది అరుస్తూ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ని అంత సౌండ్ ఎఫెక్ట్స్తో చేశారు. బాహుబలి ప్రమాణ స్వీకారం చేస్తుంటాడు. అమరేంద్ర భూపతి బాహుబలి అని పిలవబడే నేను మహిష్మతి సామ్రాజ్య ప్రజమాన ధన ప్రాణాలు కాపాడుతాను. అంత సినిమాలో డైలాగ్స్ తక్కువ పెట్టాడు. ఎందుకు పెట్టారని కూలక్షంగా పరిశీలిస్తే అనేక భాషల్లో ఈ సినిమాని తీస్తున్నారు. డైలాగ్స్ ఎక్కువ ఉంటే ఆ భాషలో డబ్బింగ్ చెప్పించారు. తక్కువ డైలాగులు ఉన్నాయనుకోండి, మామూలుగా కెమెరా మూవ్ చేసి చూపించి ఎక్కడైనా ఓకే అంటే సార్ మిగతా అంతా కొట్టుకుపోతుంది. ఆ సినిమాలో ఈ గుర్రాల ఎఫెక్ట్, సౌండ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. అది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఆరిజిన్ మెకనస్ గోల్డ్ చిత్రంలోంచి తీసుకున్నారు రాజమౌళి గారు. ఎడారి ప్రాంతంలో ఇసుక తిన్నెల పైన చాలా దూరం నుంచి గుర్రం వస్తుంది. డాప్లర్ ఎఫెక్ట్, ది రిలేటివ్ సోర్స్ బిట్వీన్ ది సోర్స్ అండ్ ది అబ్జర్వర్, ది సౌండ్ డిస్టెన్స్, దాని గురించి ది రిలేటివ్ మోషన్, దాని గురించి తీసుకుని చెప్పారు.
హీరో గెగిరే ప్యాక్ ఓల్డ్ మ్యాన్ దగ్గర గోల్డ్ మైన్స్ మ్యాప్ ఉంటుంది, అది అడుగుతాడు. అది ఇవ్వనంటే అతను షూట్ చేసి ఆ మ్యాప్ తీసుకుంటారు. ఉమర్ షరీఫ్ వస్తాడు, చాలా దూరం నుంచి షూట్ చేస్తాడు. షూట్ చేసేటప్పుడు ఎడారి ప్రాంతం కాబట్టి రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ ఎకో అది కూడా వస్తుంది. ఆ 2 గుర్రాలు పారిపోతాయి ఒకటేసారి. ఒక గుర్రం వచ్చినప్పుడు చప్పుడు, 2 గుర్రాలు వెళ్ళిన చప్పుడు, ఇవన్నింటినీ కూడా రికార్డ్ చేశారు. ఆ ఎఫెక్ట్స్ నుంచి బాహుబలిని ఆ ఒరిజినల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేశారు. సక్సెస్ అయ్యారు. అది నేను వినిపిస్తాను. చాలా దూరం నుంచి వస్తాడు గుర్రం. I believe that I called my Senator Tavan. Years later, you old man, you can't move. Give me the map of direction. Cold and cold everywhere I call my new voice. No, I can't give you this way. There are evils that might kill you. One more fire of evils in turn. It is Pinion, not the prepared to die. जुरासिक पार्क सिनेमा ब्रह्मांड बहुत जबरदस्त चल रहा है मूवी 1993, 94, 95 इतने असल इंग्लिशे राదు ఆయన సినిమా చూడడానికి వెళ్ళే కొంచెం ఏస్కులు కూడా వెళ్ళే అలా కొంచెం సినిమా हाउसफुल दिख रहा अपन भी फुल थिएटर भी हाउसफुल अंदर छोड़ता कि नहीं छोड़ता बाप का जाएगी रे ब्लैक में लेके आओ टिकट चाहिए तेरे ब्लैक में लेके आए तो टिकट ब्लैक कलर में नहीं ना व्हाइट कलर में अरे सिनेमा स्टार्ट हो गया अंदर जाके बैठ के चलो सिनेमा स्टार्ट అయిపోయింది ఆల్రెడీ వీడి పాప లేట్ గా వచ్చారు अरे अन्ना मेरे को कुछ भी नहीं दिख रहा कौन है रे वो टॉर्च लाइट मार रहा आंखों में वो टॉर्च लाइट नहीं है प्रोजेक्टर का फोकस है स्क्रीन इस तरफ है देखो ऐसा मैं प्रोजेक्टर को देख रहा हूँ अम्मा स्क्रीन इधर बैठना सिनेमा स्टार्ट అయిపోయింది అసలు ఇంగ్లీష్ సినిమా వీళ్ళకి ఇంగ్లీష్ రాదు ఇద్దరు కూర్చున్నాడు अन्ना तो बैठ गया मैं बैठ गया अरे मैं बैठा रे मैं किसी के गोद में बैठा अम्मा पक्का गुस्सा निकाल मकता यार के को गाड़ भी पड़ पक्कोंड अड़िगाడు अन्ना ये कौन सा पिक्चर है क्या है कौन सा पिक्चर नहीं मालूम बाहर नहीं पढ़ के आया
कौन सा पिक्चर बोल के मेरे को वो पूछता सबसे चप कर रहा तुम मेरे को पूछता कौन सा पिक्चर है बोल के मेरे को कुछ नहीं मालूम हाँ शेम टू शेम पूछो This is Jurassic Park. The most dangerous animal the man-eater called dinosaur. The Rex is the most dangerous one. And the herbivorous, carnivorous, and heterogeneous animals suffer. Did you see me? Jimmy, where are you? I'm here, Jim Rock. Keep on sweating. Ale maatladutunna. A pakkonnadu na cheptadu. क्या बात कर ले रही जी वो घर में कौन सा सब्जी पकाया बोल के पूछ रहा देखो रे फिल्म बोले तो जब से सता रहा వీళ్ళిద్దరి మధ్య దేని పంటలేం కదా అన్నది వచ్చినప్పుడు చెప్తావా ఏది ఇంగ్లీష్ కోతి పెద్దగా ఉన్నది నోరు ఎందుకురా ఏం లేదు కింద కూర్చొని కళ్ళు మూసుకుంటాను చూప్ నిన్ననే థియేటర్లో ఒకటికి అర్థమైండు ఎందుకని डिजिटल सिस्टम बोले तो क्या है साउंड अपने आप खुलता अपने आप बंद हो जाता कुर्सी गट से पकड़ो అన్న చిప్స్ ఉన్నాయా ఎందుకురా ఇంగ్లీష్ సినిమా కదా అర్థం కాకుంటే ఇంకొకటి తినచ్చు నాకు మొదటి సంది అర్థమైతే దాన్ని ఒకటేసారి బుక్కిన అన్న ఒంటరి వెళ్ళి ఎప్పుడే అరే ఇంగ్లీష్ సినిమా ఉండేది తుక్కడ ఇంత దాంట్లో నడిమిట్లో ఒంటరి వెళ్ళి కూడా ఒంటరి వెళ్ళేది లాస్ట్ దాకా చూడాలి కుక్క మా సంతానం చుట్టరా నాయన కుర్చీ పట్టుకున్న హిడ్స్తాను దునియా చూడో కుర్చీ మत छोड़ो ఇంతగానో మేము తారాడించ కథలు కుర్చీల కింద పొంగల్ పెట్టినాయి అదురుతుంది ప్రసన్న అదురుతుంది నేను ఎట్లా కొట్టా కుర్చీ పట్టుకోమని रे तुम्हारे को कुर्सी पकड़ो मेरा पैंट को पकड़ता है
तू हाँ मैं तुम्हारे बैंड को पकड़ा आप पसंद ना सही अंत थर्ड तेरे गए टूटे ये ना मुझे सारा मुझे అద్భుతమైనటువంటి అంశం, చాలా చాలా ప్రజాదరణ పొందిన అంశం. కానీ స్పిల్బర్గ్ గారికి ఇదంతా వినిపించలేదు, ఇది ఒకటే వినిపించారు. జనవరి 12 స్వామి వివేకానంద పుట్టినరోజు నాడు నా మొట్టమొదటి ప్రదర్శన. ధైర్యం విడనాడలేదు. ఆశ్చర్యపోతారు. చెప్పవలసిన సందర్భం కాదు. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. నా 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. ఐఎమ్ ఆన్ రెగ్యులర్ డయాలసిస్. అయినా కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళు, నన్ను ఎప్పుడు ఆదరించిన వాళ్ళు నా వాళ్ళుగా భావించి వాళ్ళందరినీ నవ్విస్తూ ఉండడమే నా పని. బతుకున్నంత కాలం అందరినీ నవ్విస్తాను, నవ్విస్తూనే ఉంటాను, నవ్వుతూనే ఉంటాను. ప్రతిరోజు నడిచేవాడు, ప్రతిరోజు నవ్వేవాడు ఎక్కువ కాలం బతుకుతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. I love you all. I love you. I love you. Love, love, love. Make others love. Oh, we respect you a lot, sir. Thank you very much. And we wish you a very, very, very happy and a long life. May God bless.